అందరికీ నమస్కారం అండి. రాజధాని విషయంలో తెగ మాట్లాడేశారు పార్లమెంట్లో. ప్రత్యేక హోదా విషయం ఎందుకు మాట్లాడలేదు? అంటే రాజధాని విషయం మాట్లాడితే అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవచ్చు, ఫుల్గా డబ్బులు దండేయవచ్చు, వేల కోట్లు దోసేయవచ్చు అనే విధానంతో అక్కడ పార్లమెంట్లో ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి తెగ ఊదరగొట్టేశారు. అసలు ప్రత్యేక హోదా విషయం ఎందుకు మాట్లాడట్లేదు? ఆ రోజు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ఈ రోజు వరకు ఎందుకు జరగలేదు? దాని మీద మాట్లాడాలి కదా. నరేంద్ర మోడీకి తెగ పొగుడుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎంత అన్యాయం చేశాడు. ఈరోజు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు? ఏమయ్యా, 22 మంది ఎంపీలు ఉన్నారు కదా, గట్టిగా అడగండి. మీరు బయటకు వచ్చేస్తే అక్కడ గవర్నమెంట్ పడిపోద్ది. ఎందుకు ఇవ్వడం మనకి? ఒకసారి ఆలోచించండి మీరంతా. తప్పుడు రాజకీయాలు చేయకండి. అమరావతి విషయంలో ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు లేరు? ప్రత్యేక హోదా అనేది రాష్ట్రమంతా ఉపయోగపడుతుంది. అమరావతి అనేది అక్కడ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఒక పరిపాలనా విధానం అనేది అందరికీ అవసరమే. కానీ ఎక్కువ ఉపయోగపడేది ఏంటి? ఒకసారి అందరూ ఆలోచించండి. రాజకీయాలు చేయడం ముఖ్యం కాదు, డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు, పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోండి. చరిత్రహీనులు అయిపోకండి దయచేసి. నరేంద్ర మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదాకు సంబంధించిన సొమ్ము పట్టుకు రండి. అది